ఎందుకు ధనవంతులు ఉరేసుకుంటారు? ఎందుకు ధనవంతులు చనిపోతున్నారు? అదిగో మొన్న ఒక ఆమె, ఆ కేసు ఇప్పటివరకు తెలియలేదు కానీ లాస్ట్కు తేలింది. అదేంటిదంటే ఆమె భర్త సంపాదిస్తున్నాడు, ఆమె సంపాదిస్తుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇద్దరు పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు. అయినా ఇద్దరు పిల్లలను తీసుకుపోయి ఏం చేసింది ఆమె? అక్కడ రైలు కింద, ట్రైన్ కింద మరి చనిపోయిందా లేదా? తెలుసుకున్నది ఏంటిది? చివరికి తెలుసుకునేది వాళ్ళకి సంతోషం లేదు, ఆనందం లేదు, డిప్రెషన్కి వెళ్ళిపోయింది వాళ్ళమ్మ. మళ్ళీ సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకు ₹1,00,000. బాబు డబ్బు కాదురా దరిద్రుడా, డబ్బు కాదు, డబ్బు కాదు ముఖ్యం. ఇక్కడ సంతోషం ఉండాలా, ఆనందం ఉండాలా. కడుపు కాలినా పర్వాలేదు, కడుపు కాలినా పర్వాలేదు, కడుపు ఖాళీగా ఉన్నా పర్వాలేదు, మంచి బట్టలు మనకు లేకపోయినా పర్వాలేదు, మంచి ఇల్లులు మనకు లేకపోయినా పర్వాలేదు, కానీ ఉండాల్సింది హృదయంలో సంతోషం. అది ఆనందం. అది ఎక్కడ దొరుకుతుంది? డబ్బు దగ్గర దొరకదు, దేవుని సన్నిధిలో దొరుకుతుంది. అది దేవుని వాక్య ధ్యానంలో దొరుకుతుంది, అది ప్రార్థనలో దొరుకుతుంది. అది ఇంట్లో ప్రార్థన ఉండాలి, వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, వ్యక్తిగత వర్తమానం చదువుతూ ఉండాలి, వ్యక్తిగతంగా బైబిల్ చదవడం ఉండాలి, కుటుంబంతో కలిసి చేయడం ఉండాలి. డబ్బు సంపాదన కాదు. ఏదో ఒకరోజు ఆ డబ్బు నిన్ను ఉరేస్తుంది, ఉరేసుకుంటావు నువ్వే. ఇస్కరియోతు యూదా ఎలా డబ్బు వలన ఉరేసుకున్నాడో నీ ధనము నిన్ను ఉరేసుకున్నట్లు చేస్తుంది. అది ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు హైదరాబాద్లో చచ్చిపోతున్నారో తెలుసా? నెలకు వాళ్ళకి ₹1,00,000 జీతం. ఏంటి ప్రాబ్లం ఏంటి అని వాళ్ళని చూస్తే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఆనందం లేదు వాళ్ళకు. కానీ మనం ఏమనుకుంటాం వెంటనే మెసేజ్లో, ఇంత మంచి ఆనందం వాళ్ళకి, ఈ ఆనందం దొరకలేదు వాళ్ళకు, చెప్పేటోళ్ళు లేరు వాళ్ళకు, అక్కడ ఇచ్చేటోళ్ళు లేరు వాళ్ళకు. అక్కడ మనకు ఇంత మంచి ఆనందం దొరుకుతున్నది. మీరు ఎప్పుడైనా వాక్యం చేయడం ఆనందం కలిగిందా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములను నిలవక, అపాసకులు కూర్చున్న చోట కూర్చున్నక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడై ఉన్నాడు. ఎందుకు ధనవంతులు ఉరేసుకుంటారు? ఎందుకు ధనవంతులు చనిపోతున్నారు? అదిగో మొన్న ఒక ఆమె, ఆ కేసు ఇప్పటివరకు తెలియలేదు కానీ లాస్ట్కు తేలింది. అదేంటిదంటే ఆమె భర్త సంపాదిస్తున్నాడు, ఆమె సంపాదిస్తుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇద్దరు పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు. అయినా ఇద్దరు పిల్లలను తీసుకుపోయి ఏం చేసింది ఆమె? అక్కడ రైలు కింద, ట్రైన్ కింద మరి చనిపోయిందా లేదా? తెలుసుకున్నది ఏంటిది? చివరికి తెలుసుకునేది వాళ్ళకి సంతోషం లేదు, ఆనందం లేదు, డిప్రెషన్కి వెళ్ళిపోయింది వాళ్ళమ్మ. మళ్ళీ సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకు ₹1,00,000. బాబు డబ్బు కాదురా దరిద్రుడా, డబ్బు కాదు, డబ్బు కాదు ముఖ్యం. ఇక్కడ సంతోషం ఉండాలా, ఆనందం ఉండాలా. కడుపు కాలినా పర్వాలేదు, కడుపు కాలినా పర్వాలేదు, కడుపు ఖాళీగా ఉన్నా పర్వాలేదు.